హాయ్ అండి. సాయంత్రం పూట ఈ ఆనియన్ పకోడాని వేడివేడిగా ఇలా చేసి పెట్టండి. ఇంటిల్లిపాది ఇట్టే తినేస్తారనమాట. చాలా క్విక్ ప్రాసెస్ అండి. అస్సలు టైం కూడా ఎక్కువ పట్టదు. ఇమ్మీడియేట్‌గా మనకి ఎవరైనా రిలేటివ్స్ వస్తే వేసేసేయొచ్చు. చాలా ఈజీ అనమాట. ఎవ్వరైనా సరే చాలా ఇష్టపడి మరి తింటారు. చూసారు కదా! మనకి నార్మల్‌గా స్ట్రీట్ స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేస్తారో ఇలా వచ్చేస్తాయి. ముందుగా అయితే ఇక్కడ నేను ఆనియన్స్ అలాగే పిల్లల కోసం అని చెప్పి కొన్ని పొటాటోస్ కూడా వేసుకుంటున్నాను. పొటాటో పకోడా కూడా. ఆనియన్స్ వచ్చి ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మనకి ఎంత సన్నగా ఉంటే పకోడా అనేది అంత క్రిస్పీగా వస్తుంది. ఈ పకోడా మొత్తం మనం ఆనియన్స్ కట్ చేసే విధంలోనూ అలాగే మనము పిండి వేసి కలుపుతాం కదా, ఆ విధంలోనే ఉంటుందన్నమాట. సో మనం ఎంత క్రిస్పీగా రావాలంటే అంత బాగా మనం కలుపుకోవాలి పిండిని. ఈ ఆనియన్ పకోడాకి మనకి ఎక్కువగా ఆనియన్స్ అయితే కావాల్సి వస్తుంది. ఎక్కువ ఆనియన్స్ ఉన్నప్పుడు మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం పిండి అనేది చాలా తక్కువ తీసుకుంటాము కాబట్టి ఆనియన్స్ అనేటివి ఎక్కువగానే ఉండాలి. ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి పుదీనా అలాగే కొత్తిమీర అలాగే ఒక 5 వరకు సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇలా అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆకులన్నీ కూడా ముందే తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, నేను ఇక్కడ జీలకర్ర పొడి అయితే తీసుకుంటున్నాను. జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇప్పుడు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను శనగపిండిని 2 కప్స్ వరకు తీసుకుంటున్నాను. ఆ శనగపిండితో పాటు ఇక్కడ పొడి బియ్యం పిండి కూడా నేను పావు కప్పు దాకా తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంతకు నేను ఆనియన్స్ ఎన్ని తీసుకున్నానో చెప్పలేదు కదా. ఆనియన్స్ అయితే అర కేజీ దాకా తీసుకుంటున్నాను. ఇలా అర కేజీకి మనకి 2 కప్పుల వరకు పిండి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనకి మరీ ఎక్కువ సాఫ్ట్ అయిపోకూడదు, లూజ్ అయిపోకూడదు పిండి అనేది. చూసారు కదా, ముందైతే నేను 1 కప్పు వరకు పిండి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు మరొక కప్పు కూడా వేసుకున్నాను. మొత్తం 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. పావు కప్పు పొడి బియ్యం పిండిని తీసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చేత్తోనే మొత్తము ఈ ఆనియన్స్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆయిల్కి. చూసారు కదా, ఇలా చేత్తోనే వేసేసుకోవాలి. గ్యాప్ ఇవ్వకుండా ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి పకోడా అనేది చాలా బాగా వస్తుందన్నమాట, క్రిస్పీగా. చూసారు కదా, ఇక్కడ చూడండి ఆనియన్స్ అనేటివి అలానే కనిపిస్తూ ఎంత బాగా పైన లైట్గా పౌడర్ అయితే ఉంది. ఇలా ఉంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇంక ఏవైతే మనకి ఆనియన్స్ అనేటివి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయో ఆ పకోడాని మొత్తం కూడా ఇట్లా స్ట్రైనర్లోకి వేసుకొని ఆయిల్ మొత్తము వడిగిపోయేదాకా ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని ఈ ఆనియన్ పకోడాని ఆ టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలి. అప్పుడే మనకి ఏమైనా ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నిందనుకో ఆ పేపర్కి పీల్చేసుకుంటుంది. అంతేనండి, హాయిగా సర్వ్ చేసుకొని తినేయడమే.